తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సమక్షంలో మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈరోజు గువ్వల బాలరాజును రామచంద్రరావు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ ఈ చేరికలను ప్రాధాన్యతనిస్తోంది. బీజేపీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు ఈ చేరికలు ఉపకరిస్తాయని నేతలు అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని చేరికలు ఉంటాయని పార్టీ నాయకత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్నప్పుడు వారే టిఆర్ఎస్ కు సిద్ధాంతకర్త కాబట్టి, ఆయన ఒక త్యాగధనుడు కాబట్టి ఆ పార్టీలో మనం చేరిపోదామని సొంతంగా నిర్ణయం తీసుకున్న తప్ప కొంతమంది మాట్లాడుతున్నారు గువ్వల బాలరాజ్ కు అవకాశం ఇచ్చినామని. గువ్వల బాలరాజ్ అవకాశాలు వెతుక్కొని ప్రజాసేవ కోసం వచ్చాడు. గువ్వల బాలరాజ్ ఎదగడానికి కాదు అనేది ఈ రోజు మీ ముందు కూడా స్పష్టం చేస్తా ఉన్నా. ఈ రోజు కూడా భారతీయ జనతా పార్టీలో వీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు తప్ప కరుడు గట్టిన బీఆర్ఎస్ కార్యకర్త మేము ఎట్లా అడుగుతామో అని సంకోచంలో అప్పుడప్పుడు ఎక్కడన్నా అన్న వాళ్ళు కలిసినా చేరండి అని కొంత నవ్వుతూ మాట్లాడిండు తప్ప సీరియస్ గా ప్రయత్నం చేయలేదు. మా లోపల మాత్రం వ్యతిరేకత ఉడుకుతా ఉంది. అక్కడ ప్రత్యక్షంగా ఉండి చూస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీలో. కానీ చివరికి నేనే అన్ని పార్టీలను స్టడీ చేసినాక నిర్ణయం తీసుకుందామని ఒకానొక సందర్భంలో అన్న ఒక అడ్వకేట్ ప్రొఫెషన్ లో ఉంటూ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారనే ఒక ఇన్స్పిరేషన్ తోన వారు ఎక్కడ కనిపించినా వారితో నేను సలహాలు తీసుకోవడము చర్చించుకోవడం అనేది జరుగుతూ ఉండే. కానీ వారు ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. ఎక్కడికక్కడ ఎవరు పడితే వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం లేదు. పటిష్టమైనటువంటి క్షేత్రస్థాయి లీడర్షిప్ బీజేపీ పార్టీలో ఉంది. ఎవరైతే దేశం కోసం, జాతి కోసం, పేద అణగారిన వర్గాల కోసం, దేశ రక్షణ కోసం మాట్లాడతారో వాళ్లకు ఆ సోయి ఉంటదో అటువంటి వాళ్ళనే తీసుకుందామనే ఒక ప్రణాళిక పెద్దలు రామచంద్రరావు గారి నేతృత్వంలో పార్టీ మొత్తం కూడా చేస్తున్న విషయం. ఒక ఛార్జ్ తీసుకుని ఈ నెల లోపల పూర్తయ్యే లోపల నేను 16 జిల్లాలో పర్యటన చేశాను. కొన్ని వేల మంది కార్యకర్తలు కలవడం జరిగింది. కొన్ని వందల పిటిషన్లు మాకు రావడం జరిగింది ప్రజా సమస్య మీద. ఎక్కడ పోయినా భారతీయ జనతా పార్టీలో ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మాజీ అందరు కూడా ఇప్పుడు కాబట్టి వాళ్ళు చాలా మంది బీజేపీలో చేరడం జరిగింది. చాలా మంది యువకులు కూడా బీజేపీలో చేరుతా ఉన్నారు. నేను ఈ వేదిక ద్వారా మరొకసారి తెలంగాణ మేధావులకు, యువకులకు, డాక్టర్లకు, ఇంజనీర్లకు అందరికీ కూడా నేను ఈ రోజు వారిని అప్పీల్ చేస్తా ఉన్నాను. బీజేపీలో చేరండి. కేవలం రాజకీయ నాయకులే కాదు, ఈ సమాజం పట్ల, ఈ దేశం పట్ల ఎవరికైనా ఆ అభివృద్ధిలో వారు భాగం కావాలనేటువంటి కోరిక ఉంటే, దేశం పట్ల, సమాజం పట్ల, తెలంగాణ పట్ల వారికి సామాజిక స్పృహ ఉంటే తప్పకుండా భారతీయ జనతా పార్టీ చేరండి. కలిసి మంచి తెలంగాణ నిర్మాణం చేసుకుందాం. రాబోయేటటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్, స్థానిక ఎన్నికల్లో తొందరనే జరుగుతాయని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే హైకోర్టు ఒక ఆదేశం ఉంది. ఈ హైకోర్టు ఆదేశం మేరకు ఈ యొక్క స్థానిక ఎన్నికల్లో కూడా జరిగేటటువంటి సమయంలో భారతీయ జనతా పార్టీని కూడా ప్రజలు ఆదరిస్తారు. ఎక్కువ శాతం సీట్లు కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పేసి